చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటంటే అసలు ఇదేంటి, ఎక్కడ లేనట్టుగా ముందే టెస్టులు చేశారు. ఎందుకు టెస్టులు చేస్తామంటే మీరు అందరూ పిల్లలు లేరని వచ్చారు. డాక్టర్ గారు కనపడుకోకుండా టెస్టులు చేశారేంటి? డాక్టర్ గారి దగ్గర కూర్చొని నువ్వు ఒక గంట సేపు మాట్లాడినా మాట్లాడకపోయినా ఏ టెస్టులు? నువ్వు జ్వరమని వచ్చావు, నీకేం చేయాలి? ఒక గంట సేపు కూర్చొని నా రూమ్లో మాట్లాడావు. చివరికి నేనేం చేయాలి? జ్వరం దేనివల్ల వచ్చింది? మలేరియానా, టైఫాయిడా, డెంగ్యూనా, కరోనానా తెలుసుకోవడానికి నేను టెస్టులు చేయించేస్తాను. మలేరియా ఉందనుకో మలేరియా బిళ్ళ ఇస్తా, టైఫాయిడ్ ఉందనుకో టైఫాయిడ్ బిళ్ళ ఇస్తా, అంతే కదా. నువ్వు ఎంతసేపు కూర్చొని మాట్లాడినా ఇదే కొట్టుడు. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లలు లేకే ఇక్కడ వస్తున్నారు. పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరిని మేము తీసుకోం, అలాగే పిల్లలు లేని వాళ్ళని మాత్రం తీసుకుంటాం. అలాగని వేరే జబ్బులు, జ్వరాలు, దగ్గులు, తుమ్ములకి మేము తీసుకోం. ఓన్లీ పిల్లలు లేని వాళ్ళ మాత్రమే ఓపీ ఇక్కడ. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పిల్లలు లేని వాళ్ళే. పిల్లలు లేని వాళ్ళకి కారణం ఏంటి? పిల్లలు పుట్టకపోవడానికి ఇదిగో క్రిములు 25. ప్రపంచంలో ఏ డాక్టరు చేయట్లేదు కాబట్టి మనం చేయాలి, తప్పదు. ఇదిగో హార్మోన్లు 18. ప్రపంచంలో ఏ డాక్టరు 18 హార్మోన్లు చేయట్లేదు. 5, 6, 7 చేసి వదిలేస్తున్నారు. మరి కర్ణుడి సావుకి 18 కారణాలు ఉన్నాయంటే 5, 6 బుల్లెట్లు నేను ఆపాను అంటే మిగతా బుల్లెట్లు ఎవడు ఆపుతాడు? నీ వీర్యకణాలని, అండాలని డ్యామేజ్ చేస్తాయి, నీ బిడ్డ రాకుండా చేస్తాయి. ఒకవేళ బిడ్డ వస్తే పొడిసి పారేస్తాయి, అబార్షన్ చేస్తాయి. అబార్షన్ చేయలేకపోతే అవకరాలు కలిగిస్తాయి. మరి ఇవన్నీ నేను చూసుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ చూడలేదు, నువ్వు కూడా చూడొద్దు డాక్టర్ అంటే ఉపయోగం ఏంటి మీకు? వాళ్ళందరూ ఐవీఎఫ్లకు పంపించారు, ఆపరేషన్లు పంపించారు. మీరు కూడా ఐవీఎఫ్ ఆపరేషన్ చేయండి, ఆ గోదావరిలో మమ్మల్ని ముంచండి డాక్టర్ అంటే ఉపయోగం ఏంటి? నేను చూపించేది రహదారి. ఈ రహదారిలో నీ బిడ్డ ఉంటే ఆ గోదావరిలో ఎన్ని మునకలు వేసినా నీకు కనపడ్డావు. ఇక్కడున్నాడు, నేను చూపించే మార్గంలో దొరకవచ్చు. అందుకని నేను ఈ క్రిములన్నిటికీ టెస్టులు చేశా, హార్మోన్లన్నిటికీ టెస్టులు చేశా. మరి ఈ టెస్టుల్లో రకరకాల రేట్లు వచ్చినాయి ఏంటండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ వచ్చింది ఏంటి? మాకు వచ్చినట్టు ఆయనకు రాలేదు, ఆయనకు వచ్చినట్టు మాకు రాలేదు అని కొంతమందికి డౌట్లు వస్తాయి. ఐవీఎఫ్ పోయిన వాళ్ళకి 18 హార్మోన్లు వస్తాయి. ఐయుఐ ఫెయిల్ అయిన వాళ్ళకి 16 వస్తాయి. కాస్త తగ్గుద్ది కాస్ట్. జీవితంలో ఐవీఎఫ్ అవ్వలేదు, ఐయుఐ అవ్వలేదు అన్న వాళ్ళకి 12 అయితే కంపల్సరీ వస్తాయి, ఇంకొంచెం తగ్గుద్ది. అసలు అలా కాదండి, అందరికీ 10,000, 20,000, 30,000 తీసుకుని మాకు 40, 50 వాయించేశారేటండి, మమ్మల్ని ఎందుకండి ఎక్కువ రేటు తీసుకున్నారు అంటే ఐవీఎఫ్లు పోయి, ఆపరేషన్లు పోయి, నానా రకాల బాధలు పడి మీరు వచ్చుంటే మీకు ఇద్దరికి క్రిములు టెస్టులు చేస్తాం. హార్మోన్లు అయితే ఇద్దరికి చేస్తాం, కానీ క్రిములు ఒకరికి చేసి ఒకరికి వదిలేస్తాం. 10,000 ఇటు 10,000 అటు ఎందుకులే, ఇద్దరికి డబ్బులు దండగా, ఆ 10,000 పెట్టుకుంటే మందులు ఖర్చులకు వచ్చేస్తాయి, ఇద్దరికి ఉపయోగపడతాయి కదా అని వదిలేస్తాం. కానీ వీళ్ళకి వదలం. ఎందుకంటే వీళ్ళు నానా రకాల బాధలు పడి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొచ్చారు. ఇప్పుడు భర్తకు 3 క్రిములు ఉన్నాయని భార్యకు కూడా 3 క్రిములకి ఇచ్చేసి ఊరుకున్నాను అనుకోండి, భార్యకు 2 క్రిములు అదనంగా ఉన్నాయి అనుకోండి, నేను టెస్ట్ చేయలేదు కాబట్టి అది దొరకవు, బిడ్డ వస్తుంది, అబార్షన్ అయిపోద్ది, ఆ 2 క్రిములు పొడిసి పడద్ది. అందుకే మేము అలాంటి వాళ్ళకి క్రిములకి ఇద్దరికీ చేయించేస్తాం. నామినల్గా 500 ఫీజు సంవత్సరానికి తీసుకునే డాక్టరు ప్రపంచంలో మీరు ఎక్కడా చూడరు, ఒక్క డాక్టర్ వైఎస్ బాబుని తప్ప.